ప్రియా బావా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదా? అవును చెయ్యేది బావా, నిజంగా ఈ రిసార్ట్ చాలా బాగుంది బావా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వచ్చేయి అంట. పూర్ణ ప్రతిసారి ఎంట్రీ ఏంటి ప్రియా? మీరే ఎక్కడ ఉంటే అక్కడికి వస్తున్నారు. మీరేంటి, మీరు బయట ఉంటారా లేదంటే ఆ బీచ్ దగ్గరికి వెళ్తారా? మీరేం ప్లాన్ చేశారు? మేము బయటికి రావు. నీకు దోశ కావాలా, ఇడ్లీ కావాలా? నీకు ఏది ఇష్టమో అది ఇవ్వండి బావా, నేను నాకు నువ్వు తింటాను. ఇష్టం, నేను తినలేను కదా. మాల్దీవ్స్ వచ్చి దోశ పెడతారా బావా? మరి ఏం కావాలి ప్రియా నీకు? నాకు వేరే బ్రేక్ఫాస్ట్ కావాలి. నేను అదే అడుగుతున్నాను. సుధీర్ నాకు ప్రాన్స్ కావాలి. మనకు అలా బ్రేక్ఫాస్ట్ లేవు. లంచ్ లో ప్రాన్స్. మెయిన్ కోర్సే మందంతా. Shravan, you are a fantastic performer here. టింగ్ టాంగ్. నువ్వెవరు? రూమ్ సర్వీస్ సార్. ప్రియా ఏం కావాలి? సార్ మేడం వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తానా, రాలేదా సార్? హలో హలో సరే ప్రియా నీకేం కావాలి? ఏ చెప్తే ఓకే బావా. నేను చాలా చెప్తా ప్రియా. అరే తమ్ముడు, టార్టైస్ కాయలు ఉందా? దోమలైనా అది పెడితే పోతాయిరా. నువ్వు కుట్టేదానికి ఏం పెట్టాలి అది చెప్పు నాకు. రెడ్ బుల్ ఏమన్నా ఉందా? నువ్వే బుల్లు లాగా ఉన్నావురా. నీకు ఎన్ని రెడ్ బుల్లు తాగితే తగ్గు చెప్పది. తమ్ముడు ఏరా ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవుతారు నువ్వు ఇలా పదే పదే తిరుగుతూ ఉంటే? తినడానికి ఏమన్నా ఉన్నదా అని అడుగుతుంది. నీ దగ్గర ఉంది కదా, తినవయ్యా. ఏం చేసావు పండు ఇక్కడ? డాన్స్ చేశాను కదా. ఇది డాన్సా? ఇది నువ్వు చేసింది డాన్సా? ఇప్పుడు నివేదిత, ఈ పర్ఫార్మెన్స్ వల్ల నివేదిత ఎలిమినేట్ అయితే వాట్ విల్ యు డు? సారీ మ్యామ్, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు నేను బేసికల్గా. మీరు పిలిచినప్పుడు మీరు కాన్ఫిడెంట్తో వచ్చారా, ఏదో చేసిపోదామని వచ్చారా? ఇంకొద్దిగా 30 సెకండ్స్ ఇచ్చి ఉంటే నేను అమ్మాయికి సపోర్ట్ ఇచ్చేవాడిని సార్. 30 సెకండ్స్ అవసరం లేదు, అదే చాలు. అదే ఎక్కువ మీ ఎంట్రీకి. ఫస్ట్ టైం ఇన్ డి హిస్టరీ జరగడం ఈరోజు. అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అవుతున్నా. సో యు ఆర్ ఎలిమినేటెడ్. మీ ఈటీవీలో హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. ఇప్పటిదాకా నువ్వు ఇంటర్వ్యూలు చేసావు కదా, నీ ముందు నేను ఇంటర్వ్యూలు చేస్తాను మా వాళ్ళందరినీ. ఫస్ట్ ఆవిడ పిలుద్దాం. ఎవరన్నా ఇవిడ? తెలీదా? అందం, అభినయం, టాలెంట్ ఇవన్నీ కలగలిపిన యాంకర్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి. హైపర్ అది మీద మీ అభిప్రాయం ఏంటి? మిషన్ అరుస్తుంది, ఇంకేదో ఉంది. చాలా మంచి ఫ్రెండ్స్ అండి మేము. ఇప్పుడేంటి మా ఇంట్లో వాళ్ళని వదిలేసి నీతో వచ్చేస్తాను, ఆది నువ్వు లేకుండా నేను చచ్చిపోతాను అనాలా? రాత్రి మీరు ఎన్ని పెగ్గులు వేసారు? నేను ఏదో పార్టీలో సరదాగా కంపెనీ ఇస్తాను తప్ప ఓన్లీ 2 పెగ్స్. 2 కష్టం అంటుంది అది. 2.5 వేసుకో. సరే నీకొద్దు నాకొద్దు 3 వేసుకో.
ఏదా తెల్లారులు తాగారని చెప్తావా? నా పేరు డిటెక్టివ్ రాజు. ఏరా దిద్ద అక్కడ మర్డర్ జరిగింది కదా, ఆ మర్డర్ ఎలా జరిగిందంటారు? ఖచ్చితంగా కత్తితో కసారి పొడుచుంటాడు. మరి బాడీలో బుల్లెట్ ఉందేంటి? కత్తితో పొడిచాడు కదా, అక్కడ రద్రం అయింది. ఆ రద్రాన్ని పూడ్చడానికి అందులో బుల్లెట్ పెట్టాడు. ఇది పంచని పోడ్చడానికి మీరు ఏందో చెప్తారు. ఏమిటిది? అమ్మ చేసింది అరిసి తిను. ఏమైంది బావా? నువ్వే కదా అరిసి తినవద్దావు. సారీ. బుద్ధి లేదా? గుద్దినందుక కాదు, సారీ చెప్పినందుకు. మీరు ఏం చదువుకున్నారు? ఎంతో చదివాను. మీరు? ఎంతో మందిని చదివాను. ఇంటికి దీపం ఇల్లాలంటారు. అలాంటి ఉదయం నుంచి సాయంత్రం దాకా మా ఇల్లు చీకటిగా ఉంటే ఎందుకు అనుకున్నాను. మా దీపం వెళ్ళి ఆఫీసులో కూర్చుంటుంది. సిగ్గుగా లేదురా నీకు? పాపడు కష్టపడుతుంటే నువ్వేంట్రా కాదురా, డైలాగ్ క్లియర్ గా చెప్పు. ఆవిడ వచ్చిన తర్వాత ప్రతి విషయం పోసుకొచ్చినట్టు చెప్తా. పోసుకొచ్చి దాంట్లో చేసుకుని అమ్ముకో. నా భార్య ఎక్కడుందో ఏమో. ఏడో వీడి మతి మార్పు. వైఫ్ ని ఇక్కడే పెట్టుకుని ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. నేను మీ ఇంటి ఓనర్ ని. నువ్వు 20,000 అద్దె వాళ్ళు ఇవ్వండి. 20,000 కాదు 15,000. 20,000. 15,000. సంసారంలో ఉండే కాలనీది. ఈ వ్యవహారాలు ఏమైనా ఉంటే లాడ్జికెళ్ళి మాట్లాడుకోండి. ఈ వర్షం వల్ల మార్కెట్కి వెళ్ళిన మా ఆవిడకి అన్యాయం చేశానే. ఈ విషయం మా ఆయనకు తెలిసి నన్ను పొడిచి చంపేస్తాడండి. ఒక పని చేద్దామా? మళ్ళీనా అమ్మాయిలు లవర్లు వీళ్ళు ఎవరు లేరా? లేరు బావ, నాకు లవర్స్ ఎక్కువ లేరు. చూసాగా లాస్ట్ కిట్ లో. అమ్మాయిలు ఎప్పటికైనా కేవలం ఎదవలకే పడతారా? ఆ నోకరాజు గారిని చూడు, ఎంత మంది పడ్డారు వాడికి. నువ్వే చెప్పావు కదా బావ ఎదవలకే పడతారని. అంటే నీ ఉద్దేశం నోకరాజు గారు ఎదవనా? యాక్చువల్ గా నీ పేరే పెట్టాలి. టీమ్ లీడర్ ఊరుకున్నాం మేమే. ఇట్లా కూరగాయలు పదండి. దేనికి వెళ్దాం? కూరగాయలకి వెళ్దాం పదండి. నీకు తెలుగు రాదా స్పష్టంగా? ఏది? ఏమండి మర్చిపోయానండి 2,25,000. అనసూయ గారిని ఒక చిన్న క్వశ్చన్ అడగాలని ఉండేది నాకు. చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, ఎందుకు ఇలా చిన్న చిన్న బట్టలు వేసుకోవడం అని చెప్పి చాలా కామెంట్లు వస్తుంటాయి దాని మీద. వాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి ఇండస్ట్రీ గురించి తెలీదు. మీరు ఇక్కడ ఉంటూ కూడా అడగడం ఏంటండి? ఇట్స్ మై పర్సనల్. మీ పర్సనల్ అయితే ఇంట్లో చూసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు అని. వాట్ ఇస్ దిస్? ఎవరెవరో తెచ్చి మీకు తెలియకుండానే జరుగుతున్నాయా ఏంటి అన్ని? మీ ఈటీవీలో దేవుడైన జీవుడైన రిక్షబోడురా, భారతాన కృష్ణుడేమి చేసినాడురా. చల్తీ కా నామ్ గాడి హై, చమటోడిస్తే రోటీ హై. పంజాగుట్ట, అమీర్పేట్ కృష్ణనగర్. పొదలు దెబ్బలేంటన్నా ఇక్కడ దెబ్బలు తగిలేంటి? ఏదైనా చెప్పింది చేసినా కొడుతున్నారా బాబు? వాళ్ళు ఏం చెప్పారు, నువ్వేం చేసావు? నిత్యావసరం కోసం బయటికి వెళ్ళొచ్చు అన్నారు కదా. రిక్షాలో ఉన్నటువంటి ఎక్కుదాం. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పంజాగుట్ట. ఇద్దరు ఒకే చోట దిగుతారా? అయితే రాను. ఏమే ఈ చీరలో సూపర్ గా ఉన్నావే. హాయ్ బేబీ, హాయ్ సార్, హాయ్ మేడం, హాయ్ రే. పడుకోలేనే. ఎక్కడికి వెళ్ళిపోయామ్మా? మీరెంత ప్రేమగా నిద్రపోతే ఎందుకు నిద్రపోనండి? సార్ మా డాబాకి లారీ అడ్డు ఉంది సార్, కొంచెం పార్కింగ్ పక్కన పెట్టండి.
లారీలో లోడే ఉంది. టైర్లే లారీలో టైర్లు ఏం కనబడట్లేదు. కింద టైర్లు ఉన్నా ఆ టైర్లు తీసుకెళ్తాం లోడా. కింద టైర్లు తీసుకెళ్తున్నా దేనికి? వేరే లారీ అక్కడ ఉంది, దానికి బిగించరా. మరి నువ్వు రిటర్న్ ఎలా వస్తావు? దానికి దీనికి పెట్టి తీసుకొచ్చేస్తారా. ఒక 10 లీటర్ ఆయిల్ దొరుకుతుంది, కొబ్బరి నూనె. కొబ్బరి నూనె దేనికి? దీనికి లారీకే. పెట్రోల్ డీజిల్ ఉంటది కదా. కాదు దాంట్లో ఏమేమో ముందు అద్దం పగల కొట్టి కొబ్బరి నూనె పోసేస్తా ఉంటాం, లారీ జారుకుంటే వెళ్ళిపోద్ది. కాదు ఇక్కడ ఎక్కడన్నా మనకి బ్రేక్లు క్లచ్లు దొరుకుతాయి. దేనికి సార్? దీనికి లారీకి. లారీకి బ్రేకులు క్లచ్లు లేవా? లేవు. మరి ఎలా ఆపుతున్నారు? కింద క్లీనర్ ఉంటాడు, ఇటుక పెట్టలు పట్టుకుని ఏదో ఆపోజిట్ ఎత్తి ఇటుక పెట్టి టైర్ల కింద పెడేస్తాడు. సుధీర్ లేడీస్ ఎంపోరియం. విలేజ్ లో గర్ల్స్ అందరూ మన దగ్గర రావాల్సిందే. కన్నీళ్ళకే కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి అన్నయ్య? మరి 5 అమ్మాయిలను పెట్టి అన్నయ్య అన్నయ్య అంటే కన్నీళ్ళు రాక పానీపూరి నీళ్ళు వస్తాయా? సరే అన్నయ్య, మా అందరిని ఇంట్రడ్యూస్ చేయండి. ఇది టిక్ టాక్, ఇది ఓవర్ టాక్, ఇది నో టాక్, అది ఫేకు, ఇది డోకు. షాపింగ్ చేద్దామా? అవునన్నయ్య. ఇక్కడే బొగడా లేడీస్ ఎంపోరియం అని ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళ్తే వాడు వస్తాడు. వాడు ఇంక తెలుసుగా. ఏం సార్ ఏం కావాలి? నాకు మ్యాచింగ్ దొరుకుతుందా అండి? నేను ఉన్నా కదండి. మీరేంటి డౌట్ గా చూస్తున్నారు? అసలు మా చెల్లి అడిగింది గాజులేనని నాకు డౌట్ ఉంది. నాకు లిప్స్టిక్ కావాలి. 10 రూపాయలు లిప్స్టిక్ కూడా ఉందండి మన దగ్గర. అదలా పెట్టుకోకూడదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనం మొత్తం రాసేయాలండి. మనకి ట్రెండ్ మారిందండి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అలా ముందుకు రండి. దారా సగం నీకు సగం నాకు దా. తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా. నిజమేరా. మీ ఈటీవీలో ప్రీతి అండ్ శృతి ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? నారాయణగూడలో పరిచయం 30 ఏళ్ల క్రితం మాట. అంటే నాకు మొన్నే 28 వెళ్ళి 29 వచ్చింది అంటారు. సో అలా కాదు కదా. 18 వెళ్ళి 19 రావచ్చు. ఆన్ స్క్రీన్ అనుకున్నా, ఆఫ్ స్క్రీన్ లో కూడా ఆ నెగిటివ్ షేడ్ అంట కదా. మా ఆయన చెప్పాలేమో. పెళ్ళైన కొత్తలో లేడీ బ్రూస్లీ లాగా యా యా అని కొట్టడం జరిగిందంట కదా. ఎవరు ఆయనే? బెడ్ నుంచి కింద మాత్రం పడేసా. మన సంగతి ఏంటి, జాకిచేనా? WWF. భార్య భర్తలు గొడవలు వస్తే ఎవరో ఒకరు కూర్చుని సెటిల్ చేసుకుంటారు. మీ ఇద్దరేంటి సైలెంట్ గా ఉంటారంట. ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? ఆయన కిచెన్ లోకి వెళ్ళిపోతారండి, మొత్తం గిన్నెలన్నీ కడిగేస్తారు, అబ్బా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేస్తారు. నెక్స్ట్ సండే మా ఇంట్లో పని ఉంది. మధు ప్లీజ్ గొడవ పెట్టుకో. అలా అన్ని చేసేస్తారు, కామ్ అయిపోతారు. 1 గంట ఇప్పుడు ఆయన చేస్తున్నాడు, మీరేం చేస్తుంటారు? నేనేం చేయనండి, ఫోన్ చూసుకుంటూ ఉంటాను. అంతేగా. అందుకేనా సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో అవార్డు ఇద్దాం అంటే అప్పుడు తెలుగు భాష రాక డైలాగ్ కి పాజ్ తీసుకునేవారంట కదా బాగా. డైలాగ్ చదవండి మీరు. నా సంగతి నీకు తెలియదు. నా సంగతి నీకు తెలియదు. నేను ఏమైనా చేయగలను. నేను ఏదైనా చేయగలను. అందుకేనా బెస్ట్ పాజ్ ఆర్టిస్ట్ అని అవార్డు ఇచ్చాను. అందరూ నాకు ఫ్యాన్స్ అయితే నేను మీకు ఫ్యాన్ని అని మెచ్చుకున్న నటుడు ఎవరు? ఆయన బ్రహ్మానందం గారండి. మా అన్న. వాట్ ఎ స్ప్లెండెడ్ యాక్టర్ యు ఆర్ మా చెప్పి అమ్మాయి అండి, అందరూ నాకు ఫ్యాన్స్, నేను ఈ అమ్మాయి ఫ్యాన్ అన్నారు. ఐ ఫెల్ట్ లైక్. ఆవిడ సిల్క్ స్మిత గారికి డబ్బింగ్ చెప్పేది. ఆవిడ థియేటర్లో లైట్లన్నీ ఆఫ్ చేసేయమని చెప్పేది. హస్కీ వాయిస్. ఎవరదా ఇష్టం లేదు. ఆడియో ప్లీజ్. ఈ శృతి అనే అమ్మాయి నాగమణి గారి కూతురు.
నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నా పెళ్లి కూడా తన దగ్గర నుంచి జరిపించింది. తనకి రోజు పని లేకపోతే ఉండలేదు, డబ్బులు కావాలి. మరి ఏం చేస్తుందో ఈ డబ్బులని నాకు తెలియదు, నువ్వు ఒకసారి అడుగు. పూరి జగన్నాథ్ అడిగినట్టు ఆ డబ్బులు ఎక్కడ పెడతారు? అలీ గారు టీవీలో డబ్బుల సంగతి మీకు తెలియదా? మీ హస్బెండ్ ని అడిగా అని చెప్పండి. తప్పకుండా. అందుకే సపరేట్ హస్బెండ్స్ అంటే బాగోదని. అలీ గారు, అలీతో సరదాగా లవ్ యూ జిందగీ. ఇంత పెద్ద స్టార్ అయి ఉండి ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత కూడా ఒక రోజు ఎర్లీ మార్నింగ్ చెప్పులు లేకుండా రోడ్డు మీద పరిగెత్తారంటే ఏంటిది? ఓ మై గాడ్, పేరు ప్రతిష్ట ఎవరు కావాలి? ఆ మూమెంట్ లో మాత్రం చెప్పులు లేవు. మొత్తం ట్రీట్మెంట్ హాస్పిటల్ వెళ్ళే వరకు చెప్పులు లేకుండా ఉన్నాను. అసలు ఊహించలేని టెన్షన్ అన్నమాట నాకు ఆ రోజు. మీ ఈటీవీలో కళ కాంబినేషన్స్ అదరగొట్టారుగా నలుగురు. షరీఫ్, మీ డైలాగ్ మీరు చెప్పిన డైలాగ్స్ కాకుండా ఈ ట్రిపుల్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ అది నేను చెప్తే, వాడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కనబడితే ఏగు చుక్క ఎగబడినట్టుంటది, ఎదుట పడితే సావుకైనా చెమట దారగడతది, బాణమైనా బంధుకైనా వాడికి బాంఛనైతది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదావరి, నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు. నువ్వు మమ్మల్ని నవ్విస్తున్నావు. గురువారం శుక్రవారం నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది వెంకీ మంకీ అంటే నా మంకీతోనే సార్. మంకీ లేదు కాబట్టి సో వెంకీ విత్ ది. మా ఫ్రెండ్ లైన్ లో ఉన్నాడు. హలో, ఎక్కడున్నారా? నీ నోట్లో ఏం చేస్తున్నారా? ఎలా ఉన్నారా? సరే ఇంకొంచెం లోపలికి వెళ్ళు. ఎక్కడికి రా? వెళ్ళు చెప్తాను. హలో, ఎక్కడున్నారా? నీ గొంతులో అయితే కొంచెం లోపలికి వెళ్ళు. ఎవరికి రా? పొట్టలోనా? అయితే ఇంకా లోపలికి వెళ్ళు. నీళ్ళున్నాయి పైకి వచ్చేసి. హై టాలెంటెడ్ యాంకరింగ్ యా స్టేజ్ షోస్. సో హౌ ఆర్ యు ఫీలింగ్? గోవా ట్రిప్. అవును సార్, ఇప్పుడు మా మమ్మీ చూస్తే నేను ఇంటికి వెళ్ళాక కొట్టేస్తుంది. అమ్మా, నోట్ దిస్ పాయింట్. ఇప్పటికీ మా మమ్మీకి తెలియదు, మా డాడీకి మాత్రం తెలుసు, ఎందుకంటే బాటిల్స్ తీసుకొచ్చా. ఢీ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? చక్రి గారు సార్. ఇప్పుడే సాంగ్ విన్నాను. ఈ సినిమాలో ఆది శేషుగా నటించింది ఎవరు? ఆగండి వస్తుంది ఆన్ ది వేలో ఉంది. అయ్యయ్యో అదేంటి సార్, నా ఫోటో ఇంత బాగా ఎప్పుడు దిగా? అదే ఫేస్ పెట్టు. బా, థ్యాంక్ యూ మమ్మీ, అన్ని నీ పోలికలే అని చెప్పాడు డాడీ. సరే అశ్విని, నువ్వు ట్రై చేయి అదే ఫేస్. బా, సార్ ఇక్కడ ఉన్నది అక్కడ వచ్చేసింది సార్. అలా వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు. ఎవడు? ఇక్కడే ఉన్నాడు. ఒక్క జపం చేస్తుంది. కరోనా టైంలో బెస్ట్ మెడిటేషన్. నువ్వు అన్నా లక 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 లక. పురాణాలలో వృకోదరుడు అని ఎవరిని అంటారు? నువ్వు చాలా బాగా పాడుతా ఉంటావు కదా. అవును సార్, ఫీమేల్ వాయిస్ లో కూడా పాడతాను. పాడు. మాటే మంత్రము మనసే వేదము నీ మనసే ఈ మమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే వేదము. వదల బొమ్మాలి వదల. Let's go.
ఈటీవీలో. ఈ రోజు క్యాష్ ఆడడానికి వచ్చేస్తున్నారు మన సీరియల్ టీమ్. పిల్లలు అమ్మల్ని చూసి నేర్చుకుంటారు కదా. మహేశ్వరి విషయంలో రివర్స్ అయింది. మీరు పొద్దున్న చూడాల్సింది వాళ్ళ పాప గోనే వేసుకొచ్చింది. మంచిదే కదా, ఇద్దరికి సెట్ అయిపోతుంది. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు, ఎందుకు నొక్కావు నువ్వు? చెప్పాను నీకు పిల్ల బుద్ధులు వచ్చాయని. మొత్తం రాజ్, మీ ఉద్దేశంలో ఆడవాళ్ళు దేనికి ఏడుస్తారు? ఇష్టమైన కొనిచ్చుకుపోతే ఏడుస్తారు. మొగుడు ఇంట్లో అంట్లు తోమకపోయినా ఏడుస్తారు. ఏంటి ఇప్పుడు మా ఆయన అంట్లు తోమకపోతే నేను ఏడుస్తానా? లాక్డౌన్ లో మరి జెంట్స్ అంతా చేసిన పని ఏంటండి ఇంట్లో? నువ్వు చేసినవి చెప్పకు. ఆడవాళ్ళకి భగవంతుడు ట్యాంకర్ ఎక్కువ పెట్టాడు. ఆడవాళ్ళకి బయట పెట్టే ట్యాంకర్లు, కానీ మగవాళ్ళకి లోపల పెట్టే ట్యాంకర్లు. మీరు పెట్టే టార్చర్లకి మనసులో మగవాళ్ళు ఎంతలా ఏడుస్తారు మీకేం తెలుసండి? అసలు ఏడవడం అంటే ఏంటో చూపించానా నేను మీకు? నువ్వేం చేస్తావు జనరల్లీ వెయిట్ లాస్ కి? మార్నింగ్ 6 కి లేచి సైక్లింగ్ చేస్తా 1 అవర్. ఓకే, నేను మార్నింగ్ లేచి మళ్ళీ పడుకుంటా. చెల్లి, నేను డ్రెస్ కొన్నానే, అది చిరిగిపోయింది. నాకు ఏడుపుస్తుంది చెల్లి. ఏది రాట్లే బయటికి? దగ్గర రాకు, ముక్కులోంచి కూడా వచ్చేలా ఉంది. ఎంత కష్టపడి కొనిచ్చానో తెలుసా? దాని బుద్ధి ఉందా నీకు అసలు? ABCDFGH 1 2 3 4 5 6 7 8 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. నాకు కూడా కొంచెం టీ ఇవ్వండి. ఏంటి మా వదిన టీ అమ్ముకునే దానిలో కనిపిస్తుందా? సరిగ్గా చూడు. ఇదేంటి ముందుకెళ్ళట్లేదు? మనం వచ్చింది బాల్కనీ కాదు, బెంచికి. రే టక్ జగదీష్ రా, స్టార్ట్ అయిపోతుంది. నాకు కూడా ఇవ్వండి అమ్మా. ఏంట్రా మా వదిన నీకు ఎలా కనిపిస్తుంది? పొక్కలు నమ్ముకునే దానిలా కనిపిస్తుందా? వదిన ఇంకేం తీసుకొచ్చావు? చెగోడీలు తింటావా? చకోడీలు సూపర్. అరే మాకు కూడా ఇవ్వండి మేడం. ఏంటమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? పర్వాలేదు రైట్ తీసుకోమ్మా. మరి ఇందాక నుంచి అడుక్కునే దానిలో ఉంది, టీ అడిగింది ఇది. రే నాని చూడరా అసలు. లక్కీ, నాకు కూల్ డ్రింక్ కావాలి లక్కీ. నాకు కూడా ఇవ్వండి. దీనికే 10 రూపాయలు వస్తే నేను 2 ఫ్లాస్కులు తీసుకొని వస్తాను. 200 300 సంపాదించుకోవచ్చు. రే ఈసారి వచ్చినప్పుడు 2 ఫ్లాస్కులు తీసుకొద్దాం రా. మీ వదిన్ని చూస్తే థియేటర్ లో టీ అమ్ముకున్న దానిలాగే ఉంది. ఎవరైనా టేలర్ కి టీ తీసుకొస్తారా? సుమా A to Z హోమ్ నీడ్. ఇప్పుడు ఈ కొట్టుని మేనేజ్ చేసే రెస్పాన్సిబిలిటీ మీలో ఎవరైనా ఒకళ్ళకి అప్పచెప్పేయాలనుకుంటున్నాను. ఇదిగో ఈ మాస్క్ ని ఒకసారి మార్కెటింగ్ చేసి చూపించు. నువ్వు కోటిలో రోడ్డు మీద లేవు. పాండమిక్ సిచ్యువేషన్ లో మీరు బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. మీరు ఏ మాత్రం వరి కాకండి, నేను మీ ఇంటికి వచ్చేసాను చీపురు నమ్మడానికి. పాండమిక్ ఆఫర్ గా 1+1 ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. కేవలం 999 రూపాయలు మాత్రమే. సాధారణంగా చీపిరి మనం చిమ్మడానికి వాడతాం, చుమ్లు కడగడానికి వాడతాం. వాటి తర్వాత మనం ఏం చేస్తాం? దీన్ని పడేస్తారు కొంతమంది. మీరు చాలా తప్పు చేస్తున్నారు. అప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చు. పేజీలు డైలాగులు చెప్పకు, చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. పడేయకుండా ఏం చేయాలన్నది నేను చూపిస్తా. ఇంటికి మన బాయ్స్ లేట్ గా వస్తారు కదా, లైక్ హస్బెండ్. అస్సలు కొనవాలైతే మేము మగవాళ్ళకి అవసరం లేదు, ఇది ఆడవాళ్ళకు ఉపయోగపడాలి కాబట్టి. మీ ఈటీవీలో